వెల్కమ్ బ్యాక్. మనం బిగ్ సాన్ లో చూడబోతున్న నెక్స్ట్ టాపిక్ హస్తనలో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. స్పెషల్గా ఫోన్ ట్యాపింగ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ట్యాపింగ్ పై తనకు ఇంతవరకు నోటీసులు ఇవ్వలేదని, ఇస్తే వెళ్తానని అన్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వం ఎలాంటి కేసు పెట్టలేదని, సామాగ్రి మిస్సింగ్ కేసు పెడితే ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయన్నారు ముఖ్యమంత్రి. ఫోన్ ట్యాపింగ్ అన్ని ప్రభుత్వాలు చేసేవే, అయితే కేటీఆర్ విచారణకు హాజరై అదే చెప్పాలి అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఓ పద్ధతి ప్రకారం చేయాలని, చట్టవిరుద్ధం కాదని, కానీ దానికంటూ ఒక పద్ధతి ఉంటుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన దేశానికే రోల్ మోడల్ అన్నారు ముఖ్యమంత్రి. కులగణన సర్వే ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు రూపొందించామని, ఈ బిల్లు ఆమోదం కోసం రాష్ట్రపతి దగ్గరకు పంపించామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన 42% రిజర్వేషన్ల చట్టాన్ని, అదేవిధంగా స్థానిక సంస్థలలో రాజకీయ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించకుండా తాత్సారం చేస్తుంది. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి విజ్ఞప్తి చేయాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది. రేపు ఉదయం శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని, శ్రీ రాహుల్ గాంధీ గారిని కలిసి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన సర్వేకి సంబంధించిన అంశాలను వివరించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం మీద, భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన గురించి, ఢిల్లీలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల గురించి పూర్తి సమాచారం అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఎలా చూడాలి? ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఎటువంటి చర్చ జరుగుతోంది? రైట్ రోహిత్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆన్ ద రికార్డు కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఆఫ్ ద రికార్డ్ చిట్చాట్లు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశానికి సంబంధించి ప్రభుత్వం దీనికి సంబంధించి ఎక్కడ ఫిర్యాదు చేయలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన సామాగ్రి మిస్ అయిందని చెప్పి కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది తెర మీదకి వచ్చింది తప్ప ప్రభుత్వం దీనికి సంబంధించి ఎక్కడ కేసు పెట్టలేదనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. మరోవైపు తన ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఫోన్ ట్యాప్ అయిందా లేదా నాకు తెలియదు, ఒకవేళ ట్యాప్ అయితే కనుక నన్ను విచారణకు పిలిస్తే నేను వెళ్తాను, ఇప్పటివరకు అయితే నన్ను విచారణకు పిలవలేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అందరి ఫోన్లు ట్యాప్ చేశారు. అంటే ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఇల్లీగల్ కాదు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాలి, ఎప్పుడు ట్యాప్ చేయాలి, ఎలా చేయాలనే దాని మీద ఒక పర్మిషన్ తీసుకుని ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇష్టానుసారం ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు, అంటే ఇల్లీగల్ కాదు, కానీ అట్ ద సేమ్ టైం ఒక పద్ధతి ప్రకారం ఫోన్ ట్యాప్ చేయొచ్చు అనే వ్యాఖ్యలు అయితే సీఎం రేవంత్ రెడ్డి చేశారు. మరోవైపు గత ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఇప్పటికీ కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో అనేక మందివి రాజకీయ నాయకులు కానీ, అంటే ఒక వర్గానికి సంబంధించి కాకుండా అన్ని వర్గాల వారివి, కుటుంబ సభ్యులవి, అందరివి కూడా పర్సనల్గా ఉన్న వారందరివి కూడా ఫోన్లు అందరివి విన్నారు. అంటే సొంత కుటుంబ సభ్యులు ఫోన్లు కూడా ట్యాప్ చేసి వింటున్నారు. అలా చేయడం కన్నా సూసైడ్ చేసుకుని చావడమే మేలు అనేది సీఎం రేవంత్ రెడ్డి, ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేశారో వారి గురించి ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారంటే సొంత కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా పర్సనల్గా వారి మాటలు కూడా వినడం ఎంతవరకు కరెక్ట్ అనే దానిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి తనకు ఇప్పటివరకు ఎటువంటి ఫోన్ రాలేదు, అంటే ఫోన్ ట్యాపింగ్ చేశారో లేదో నాకు తెలియదు, విచారణకు పిలిస్తే కనుక నేను విచారణకు హాజరవుతానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. పెగాసస్ వాడారో లేదో కమిషన్ ఇచ్చే నివేదికను బట్టి తెలుస్తుంది. రోహిత్. రైట్ శివ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో 2 అంశాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకటి ఫోన్ ట్యాపింగ్ గురించి, 2 బీసీ బిల్లు గురించి. బీసీ బిల్లు రాష్ట్రపతి దగ్గరికి పంపించాము, దానికి కేంద్రం కూడా చొరవ తీసుకోవాలి, అక్కడే జాప్యం జరుగుతుంది అని రేవంత్ రెడ్డి